చిత్తూరు జిల్లా పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడిని నిర్వహించారు. ఈ దాడుల్లో మంగళం పంచాయతీ భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్ నుండి సర్వే సర్టిఫికెట్ ఇవ్వడానికి 50,000 ఒప్పందంలో 20,000 లంచం తీసుకుంటూ విలేజ్ సర్వేయర్ శ్రీరాములు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు. అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేయర్ అంటే మంగళం సర్వేయర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి 50,000 అడిగాడు లంచంగా. వీళ్ళేమో రిక్వెస్ట్ చేసుకుంటే 35,000 ఒప్పుకున్నాడు. ఈరోజు 20,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నాము. ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాము. శ్రీరాములు అండి, మంగళం సర్వేయరు శ్రీరాములు. మిగిలినవన్నీ ఇంకా ఇప్పుడే కదా పట్టుకున్నాము, వెరిఫై చేస్తామండి. నా పేరు విమల కుమారి. డిఎస్పీ గారి సహాయంతోనే ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తాము. ఎక్కడో మారుమూల ఏరియాస్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఎవిడెన్స్ ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మా స్పెషల్ అపీల్ ఏంటంటే దయచేసి మా ఫోన్ నెంబర్స్ మీరు కొంచెము పబ్లిక్ వెళ్ళేటట్టుగా చెప్పండి. 9440446190. అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ నెంబర్స్ కూడా ఇస్తాము. అలాగే మా హెడ్ ఆఫీస్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబరు 1064. మీరు దేనికి ఫోన్ చేసినా సరే మేము స్పందిస్తాము.